అన్న భూమి కోసం రక్తం చిందింది. పక్క పొలం దుండుతుంటే కర్రలతో దాడి చేశారు. అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం లద్దిగాం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మునిస్వామి, అమీర్ బాషా కుటుంబాల మధ్య పక్కనే ఉన్న పొలాల విషయంలో గొడవ మొదలైంది. మునిస్వామి తన పొలాల్ని ట్రాక్టర్తో దున్నుతుంటే అవతలి వర్గం వాళ్ళు అడ్డుకున్నారు. మాట పెరిగి కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో మునిస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పుంగుని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న చౌడేపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాల వాగ్మూలాన్ని నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఎస్సీ సంఘాలు నాయకులు స్పందించారు. బాధితుడు మునిస్వామికి న్యాయం చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తినేస్తానని చెప్తే నేను పశువులు మేపుకుంటాను ఇంటికి పోయినాను. నా అనుభవంలో ఉండే భూమి మీరు ఎందుకు తినేస్తాను అంటూ పోతే నన్ను కంటికి పక్కన నుంచి పక్క విడితే మళ్ళీ కొడక లద్దింకాడ భూములంతా నీవేనా అని చెప్పి పొలం పేరుతో కొట్టి తిట్టి వీరు బాటలతో కొట్టినారు. గత దినాల్లో ఈ సర్వే నెంబర్ అంతా రాజేని పీజీఆర్కి పోయింటే గౌరవ ఎంఆర్ఓ గారు వచ్చి చెప్పి ఎవరు ప్రవేశించద్దంటే దానికి కట్టుబడి నేను ప్రవేశించలేదు. నిన్న నా అనుభవంలో ఉన్న భూమిని ఎంఆర్ఓ గారు చెప్పిన ఆ భూమిలో ప్రవేశించి దున్ని నా మీద పొలం పెడిచి కొట్టి తిట్టి గలాడా చేసి వీరుపాలతో కొట్టినారు. దయచేసి నాకు న్యాయం చేయవలసిందిగా ప్రార్థిస్తాను. చౌడేపల్లి మండలం లద్దెగం గ్రామ నివాసి అయినటువంటి మున్స్వామి అన్నగారు గత 25 సంవత్సరాలుగా తన ఆధీనంలో ఉన్నటువంటి భూమిని వేరే వారు వచ్చి నిన్న సాయంత్రం దున్నడం జరిగింది. ఎందుకు దున్నుతానని ఆయన అడగగా ఆయనని బీరు బాటిల్తో కొట్టి కులం పేరుతో తిట్టి నానా విధంగా దూషించడం జరిగింది. ఈ విధంగా ఆయన్ని ఒకడుండగా 5-6 మంది వాళ్ళు వచ్చి కొట్టి దూషించారు. ఆ విషయం మేము ఈరోజు అక్కడ ఫీల్డ్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. అక్కడ రెవెన్యూ వాళ్ళు కూడా కనుక్కోవడం జరిగింది. నిజ నిర్ధారణ కూడా జరిగింది. మున్స్వామి అన్న గారు 20 సంవత్సరాలుగా ఆ భూమి నందు అనుభవంలో ఉన్నారని నిజం తేలింది. అయినా కూడా మాకు మా నాయకుడు బహుజన నాయకుడు ఆయనకి న్యాయం జరగకపోవడం మాకు బాధాకరము. తక్షణమే ఎవరైతే ఆ విధంగా దాడి చేశారో వాళ్ళని అరెస్ట్ చేసి వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అది చేయని పక్షంలో జిల్లా పరంగా అయినా రాష్ట్ర వ్యాప్తంగా అయినా మేము ఆందోళన కొనసాగిస్తామని ఇందు మూలంగా మేము తెలియజేస్తున్నాము.